రాజకీయాల్లోనే కాదు, భూమా నాగిరెడ్డి గారికి కూడా, అంటే మీ తండ్రి గారైన భూమా నాగిరెడ్డి గారికి కూడా ఒక అసెట్, అసలుకి శోభా నాగిరెడ్డి గారు ఒక అసెట్ అనమాట, ఒక ఆస్తి ఆమె. అంటే రాజకీయాల్లో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, నాన్నకు సలహాలు సూచనలు ఇవ్వడంలో కావచ్చు, ప్రత్యర్థులు చేసే ఎత్తులను ఎలా చిత్తు చేయాలని అమ్మ చెప్పే ప్రణాళిక కావచ్చు, ఏదైనా కావచ్చు, నాన్నకు ఒక పెద్ద అసెట్ అనమాట శోభమ్మ గారు అనేది. అంటే ఆ స్థానాన్ని మీరు భర్తీ చేస్తున్నారా నాన్నగారితో? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మా మదరు పర్సనల్గానే కాదు, పొలిటికల్గా కూడా మా ఇద్దరు కూర్చొని డిస్కస్ చేయడం, అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నాకు మా డాడీకి రిలేషన్షిప్ చాలా డిఫరెంట్గా ఉండేది. మదర్ ఉన్నప్పుడు అసలు నన్ను చిన్న పని కూడా చేయించేవాడు కాదు మా డాడీ. బై మిస్టేక్ వంటింట్లోకి వెళ్ళా, నీకు ఎందుకు నన్ను వచ్చి కూర్చో అని చెప్పి అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కూర్చొని పాలిటిక్స్ మాట్లాడడము, కష్టాలు మాట్లాడుకోవడాలు, ఇవన్నీ కూడా నాకు కూడా కొత్త, మా నాన్నతో ఇవన్నీ చేయడము. సో నాకు కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించిన, ఇప్పుడు ఏది ఉన్నా కూడా, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. కానీ మా అమ్మ లోటు తీర్చడం అనేది చాలా కష్టం అండి, అది ఇంపాసిబుల్ అనుకోవచ్చు. అది భవిష్యత్తులో కూడా కాదంటారా? అలా అయితే కష్టం కదా రాజకీయాల్లో రాణించడము. మీ నాన్నగారికి కావచ్చు భవిష్యత్తులో. నా వరకు నేను ట్రై చేస్తానండి, అంటే అంత గొప్ప స్టాండర్డ్ సెట్ చేసిపోయింది నాకు. వెరీ ఛాలెంజింగ్. ఆ స్టాండర్డ్స్ నేను రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, పడతాను. బట్ ఎంతవరకు నేను ఆమె స్థానాన్ని భర్తీ చేయగలుగుతాను నేను చెప్పలేను, ప్రజలు మా నాన్ననే చెప్పాలి. ట్రై చేస్తారు తప్పకుండా అండి. నాన్నగారికి అయితే లోటు అయితే ఉంటుంది అయితే ఖచ్చితంగా. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు వాళ్ళిద్దరు, మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో ఆ పొజిషన్ని భర్తీ చేయడం, ఇప్పుడు నాకు మా అమ్మలోని లోటు ఎవరు తీర్చగలుగుతారు? ఎవరు తీర్చలేరు. అలానే మా నాన్నకు కూడా అది ఇంకా ఇన్కంప్లీట్. ఆ లీడర్స్ కొంతమంది అట్లా ఉండిపోతారు, దాని ఆ స్థానం మనం ఎవరు తీసుకోలేరు, అట్లా ఉంటుంది. అది నాన్నగారితో ఎలా ఉంటుంది మీ రిలేషన్, మీ అఫెక్షన్ కానీ అదంతా కూడా ఎట్లా ఉంటుంది? నాన్న మాకు చాలా క్లోజ్ అండి, ఇంకా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. ఏదైనా బాగా మాట్లాడతాము ఫ్రీగా. అంటే మదర్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అజేకు ఇజేకు అది ఇది అని అనేవాళ్ళు. కానీ మా నాన్న చాలా ఫ్రీగా వదిలేసేవాళ్ళు. ఫ్రీగా వదిలేయడం అంటే మేము అనుకునే దాన్ని కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఓ ఇట్లా కూడా ఉంటుంది, ఇప్పుడు జనరేషన్ మారుతుంది, ఆ వే ఆఫ్ థింకింగ్ ఉండింది. అంటే బెంగళూరులో చదువుకున్నారు, చెన్నైలో చదువుకున్నారు, సో ఆ మైండ్ సెట్ ఉండింది నాన్నకి. సో నాన్నతో ఎక్కువ కనెక్ట్ అయ్యేవాళ్ళం. మాకు ఏదైనా పనులు అవ్వాలంటే నాన్న ద్వారా చేయించేవాళ్ళము. సో నాన్న సిటీలలో చదువుకున్నారు కదా, చెన్నైలో బెంగళూరులో చదివారు, ఆ కల్చర్ ఉంటుంది కాబట్టి అమ్మగారు ఏదో ఆళ్ళగడ్డ లాంటి ఊర్లో చదువుకున్నారు. సో మా మదర్ కూడా మేము ఆస్ట్రేలియాకి వెళ్ళి చదవడం కొంచెం వద్దు, ఎందుకు పిల్లల్ని పంపించడం అది ఎందుకు అంటే ఆ టైంలో ఆస్ట్రేలియాలో ఈ రేసిజం ఎక్కువ జరుగుతుంది, ప్రాబ్లం ఉండింది. సో ఎందుకు పంపించడం అది అని అనుకున్నారు. బట్ మా ఫాదర్ ఎంకరేజ్ చేశారు. వాళ్ళే ఆస్ట్రేలియాకి వచ్చి మాకు ఇల్లు చూపించి ఆయన అంతా సెటిల్ చేసి మమ్మల్ని సెట్ చేసి ఇండియాకి వచ్చారు. సో అంత కేర్ తీసుకునేవాళ్ళు. ఎంత బిజీ ఉన్నా, ఎంత ఇదిలో ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చేగలికి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అంటే అమ్మగారు ఎప్పుడైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళ? మీరు మామూలుగా అంటే ఫారెన్లో చదివారు అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు కదా మీరు, అంటే అమ్మాయిలు అంటే చుడిదార్లు వేయాలి, జీన్స్ వేయకూడదు, అట్లా వేయకూడదు, ఇట్లా ఎట్లా అని డాడీ ఏమన్నా ఎంకరేజ్ చేసేవారా? అంటే మేము ఎక్కడ చదువుకున్నా కూడా మా లిమిట్స్ మాకు తెలుసు అండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఆస్ట్రేలియా అంటే ఏదో గొప్ప ఇదని కాదు. మేము సిటీలో ఇక్కడ ఎట్లా ఉండేవాళ్ళం అక్కడ అట్లే ఉండేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగిపోయినాయి. నాకు మా చెల్లి ఇద్దరం కలిసి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు మెయింటైన్ చేయడము, మేము జాబ్స్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ రావడము, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండే. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న సినిమాకో ఎక్కడికో బయటకు వెళ్ళాము, అక్కడికి వెళ్తే అది కూడా లేదు. మా పని ఎక్కువ అయిపోయింది అక్కడ. ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళారు మీరు? అక్కడికి ఎంత రిలేటివ్స్ ఉన్నారా? లేదండి, అక్కడ యాక్చువల్గా నేను ఇక్కడే ఎక్కడ మీ ప్రాథమిక విద్య అంతా ఇక్కడే అండి, హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశాను నా స్కూలింగ్. భారతీయ విద్యాభవన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ విలా మేరీలో చేశాను. విలా మేరీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐఐపిఎంలో జాయిన్ అయ్యాను. ఐఐపిఎం మన మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాను, బీబీఎం. తర్వాత అక్కడి నుంచి యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఫారెన్కి వెళ్ళడం. నేను మా డాడీకి బాగా అటాచ్డ్ అనమాట. హోమ్ సిక్ ఉంటుంది, నేను వెళ్ళలేను అక్కడ, మిమ్మల్ని అందరూ వదిలేసి నేను ఉండలేనని చెప్పి నేను వద్దనుకున్నాను. మా చెల్లికి ఇంట్రెస్ట్ ఉండింది, తను జర్నలిజం చేద్దామని చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఏం పేరు మేడం చెల్లి? భూమా మౌనిక. సో తను ఇంట్రెస్ట్ తోటి ఇంకా తను ఒక్కదాన్ని పంపించలేక మా అమ్మ నన్ను కూడా పంపించింది
జర్నలిజం చేశారు చెల్లి? జర్నలిజం ఎక్కడ చేశారు? ఢిల్లీలో చేసింది, దాని తర్వాత ఆస్ట్రేలియాలో ఒక 1 year చేసింది. అమ్మా జర్నలిస్ట్ కావాలని జర్నలిస్ట్ కావాలని అనుకుంది, ఛానల్ పెడదామని అనుకుంది, బట్ కొంచెం అది ఇంకా మాకేమైనా అవకాశం ఇస్తారా? తప్పకుండా. సో అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. అంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు మాకు అన్ని పనులు అందరు చేసి పెట్టేవాళ్ళు, మాకేం లోటు ఎప్పుడు తెలిసేది కాదు, బ్యాంక్ ముఖం ఎప్పుడు చూడలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్గా అనిపించింది. బీబీఎం కంప్లీట్ చేసిపోయారా? లేదు, బీబీఎం ఇక్కడ 1.5 years చేశాను. ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను వేరే యూనివర్సిటీకి. సో ట్రాన్స్ఫర్ ప్రకారం వెళ్ళాను అనమాట అక్కడికి. ఇక్కడ ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, కొన్ని కాలేజెస్కి ఆ టైప్స్ ఉంటాయి. సో ఐఐపిఎంకి టైప్ ఉన్నింది, కొన్ని యూనివర్సిటీస్కే ఉంటాయి అక్కడ కూడా. సో ఐఐపిఎం నుంచి అక్కడికి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడ 1.5 year, ఈ 1.5 year నాకు వచ్చిన మార్క్స్ని బట్టి అక్కడ వాళ్ళు నాకు నెక్స్ట్ సెమిస్టర్కి అడ్మిట్ చేసుకుంటారు. మీరు యావరేజ్ స్టూడెంటా ఇంటెలిజెంటా? ఇంటర్మీడియట్ వరకు యావరేజ్ అండి. బిజినెస్ మేనేజ్మెంట్ చేసినప్పటి నుంచి అబోవ్ యావరేజ్ 80%. ఎందుకు అప్పుడు యావరేజ్ అలా పెద్ద చదివాలి కదా? ఏముందిలేబా మా పొలిటికల్ ఫ్యామిలీ, ఏముంది పొలిటికల్ ఫ్యామిలీ అనుకుని నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేసింది కాదు, అలానే కాదు. అంటే నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేదాన్ని. సో అక్కడ కొంచెం అంటే 60-70% వచ్చేది, బట్ నన్ను కూడా ఎవరి ఇంట్లో పుష్ చేసేవాళ్ళు కదా, నువ్వు 90 రావాలా 100 రావాలని ఎప్పుడు నాకు ఇది లేకుంది. సో నేను ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే బయటకు వెళ్ళేదాన్ని, నాకు ఫ్రీడమ్ ఉండేది. భయపెట్టేవాళ్ళ మీరు చిన్నప్పుడు? ఎవరికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూపెట్టకపోతే మా డాడీ చెప్తా చూడు, మా డాడీ భూమా నాగిరెడ్డి చూపెట్టలేదండి, కాపింగ్ చూపెట్టకపోతే భయపెట్టేవాళ్ళ? ఇన్ఫాక్ట్ మా డాడీ చెప్తా, మా డాడీ వస్తాడు చూడడం వల్ల బాంబు తీసుకునేది? లేదు లేదు, అటువంటిది ఎప్పుడూ లేదండి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ పక్కన వాళ్ళు కాపీ కొడుతుంటే మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేదాన్ని, వాళ్ళు కాపీ కొడుతున్నా నాకు మార్క్స్ తక్కువ వస్తాయేమో అని చెప్పి. అట్లా కాదు మేడం, మీరు కొట్టేకి రాలేదు, వాళ్ళు కొడుతున్నారంటే వాళ్ళ కళ, అది మీకు ఆ కళ లేదు, కొట్టలేకపోతున్నది బాధపడుతున్నారు. కాపీ కొడితే 80% 90% అని చెప్పేదాన్ని కదా, కాపీ కొట్టలేదు కాబట్టి 60-70% వచ్చేది నాకు. సో అంటే నాకు స్టడీస్ అది చాలా ఇంపార్టెంట్ అని నాకు ఎప్పుడు అనిపించేది కాదు. ఎందుకంటే జ్ఞానం కావాలి అంతే, స్టడీ. టు బీ ఫ్రాంక్ అండి, ఇప్పుడు చదువుతో పాటు ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ కూడా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 90% రావాలి 90% రావాలని పుష్ చేస్తున్నారు, కానీ 90% వచ్చిన తర్వాత రేపు పొద్దున్న సొసైటీకి వచ్చినప్పుడు ఎట్లా బతకాలో తెలియకపోతే 90% కాదు 100% వచ్చినా కూడా వేస్ట్. నీకు 100 మార్కులు ఉన్నా కూడా బయటకు వచ్చి మనుషులతో ఎట్లా మాట్లాడాలి, నీకు ఒక పని కావాలంటే ఎట్లా నువ్వు ఒక తగ్గి మాట్లాడాలి, ఒక ఎక్కడ ఎక్కువ మాట్లాడాలి అని తెలియకపోతే, ఆ వే ఆఫ్ థింకింగ్ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా కూడా వేస్ట్. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదగాలో తెలుసు. అంతే కదా, ఇప్పుడు సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియాలా, పెద్దలతో ఎట్లా మాట్లాడాలో తెలియాలా, ఒకరిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలో తెలియాలా, అమ్మాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియాలా, పెద్దలతో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియాలా, ఇవన్నీ తెలియకుండా ఊరికి 90% వస్తే ఏం లాభం? ఇప్పుడు మీరు యావరేజ్ అయినా అవన్నీ నేర్చుకున్నారంటారా? అంతే కదండి, అవన్నీ బాగా నేర్చుకున్నారు అసలుకి. అంతే కదా, పెంపకం అటువంటిది. అంటే మా మదర్ ఫాదర్ని, మా ఇంట్లో కజిన్స్, మేమంతా జాయింట్ ఫ్యామిలీ, అదొక పెద్ద అడ్వాంటేజ్. ఎప్పుడైనా అంటుంటారు మీ బంధువులు, శోభ మా పిల్లల్ని పెంచడంలో చాలా ఇదబ్బా, శోభ మా పిల్లలే పిల్లలు అని? అది తెలీదండి, కానీ మా మదర్ అయితే పాపం చాలా సఫర్ అయ్యారు మేము చదువుకున్న టైంలో. అటు పాలిటిక్స్, అటు ట్రావెలింగ్, అటు మమ్మల్ని చూసుకోవాలి. మా తమ్ముడు చాలా చిన్న, నాకు మా తమ్ముడికి 11 years డిఫరెన్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్. ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్మీడియట్ మా తమ్ముడు. బెంగళూరుకి షిఫ్ట్ చేశాము. అంటే ప్రాథమిక విద్య అంటే ఎక్కడ చేశారు? చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది? ఇక్కడ హైదరాబాద్ హాస్టల్స్లో ఉండేవాడు, వాడు అటు ఇటు తిరిగేవాడు పాపం. సో తమ్ముడు చిన్నవాడు, మేము కాలేజ్ టైము, మేము ఇంట్లో కూడా మేము ఒంటరిగా ఉండేవాళ్ళు, లేదా హాస్టల్. మేము మొత్తం మా స్కూలింగ్ అంతా హాస్టలే, ఓన్లీ ఇంటర్ తర్వాత మేము ఇంట్లో ఉన్నాము. యావరేజ్ స్టూడెంట్ అని మీరు అన్నీ నేర్చుకున్నారు అయితే, పెద్దల్ని గౌరవించడం ఎలా, సమాజంలో ఎట్లా ఉండాలి, ఏం కదా అన్నీ నేర్చుకున్నా. మీరు వంట నేర్చుకున్నారా? కొంచెం కొంచెం ఏదో. ఇంతకుముందు చిన్నప్పుడు మా నాన్న తప్ప నేను ఎవరికి వండేదాన్ని కాదు. అంటే ఎలా ఉన్నా నాన్న కాబట్టి తింటాడు, అదొక ఇదేమో. అంటే మా నాన్న ఏదైనా వంట చేసి పెట్టకు పాపం బాగా ఎక్సైట్ అయ్యాడు, నా కూతురు నాకు చేసి పెట్టింది అది అని. ఒక ఆమ్లెట్, చపాతీలు అటువంటి చిన్న చిన్నవే అండి. అవి చేసినా కూడా మా నాన్న గొప్పగా ఫీల్ అయ్యాడు అసలుకి. మా అమ్మాయి ఆమ్లెట్ చేస్తే ఏంది ఆమ్లెట్ అన్నా, ఇంకా వంటలు నేర్చుకో అనేది. సో మా నాన్నకి వండి పెట్టాను. ఆమ్లెటే కష్టం కదా మేడం? ఆమ్లెట్ ఈజీ. ఎట్లా ఈజీ మేడం? అది కొట్టాలి, అది ఎట్లా తిప్పాలి, అంతా అది తప్ప ఇంకా వేరేది నేను ట్రై కూడా చేయలేదు. అంటే అప్పుడప్పుడు ఏదో మా నాన్న కోసం బిర్యానీ అట్లా ట్రై చేసేదాన్ని, కానీ అంటే పక్కన మా పెద్దమ్మని వాళ్ళని పెట్టుకుని ట్రై చేసేదాన్ని.
బట్ అదర్వైజ్ నేను ఇప్పుడు వంట ఇప్పుడైతే అసలుకే టైం లేదు. ఆ బిర్యానీ తింటుంటానా నా పాపం? ఆ పాపం చేస్తే మాత్రం బాగా చేస్తారు, చేయడమే కొంచెం కష్టం అంతే. ఇప్పుడు చేస్తున్నారా ఇంతకీ? లేదండి. మీకు ఆకలి అయితే? ఇప్పుడు నాకు ఆకలి అయితే ఎవరొకరు ఉంటారు కదా. అవును మేడం, పని మనుషులు ఎవరు ఉండరు, ఏదో పోయింటారు. ఇప్పుడు మీ పిఏ గారిని ఇంతవరకు ఆ సిచ్యువేషన్ రాలేదు. అంటే ఆర్డర్ ఇస్తారా హోటల్కి? అంటే ఎక్కువ ఆలగట్లో కదా నేను. సో ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది మేడం, మా మేడం వండి పెడతారేమో అనుకున్నాం మేము. అయితే కొంచెం కష్టమే అండి. మేమైతే తినలేమంటారు, చాలా కష్టం అంటారు. ఇక్కడ అన్నీ నేర్చుకున్నా కూడా శోభమ్మ గారితో అదైతే నేర్చుకోలేదు మీరు. మా అమ్మ బాగా వంట చేసేది. ఎప్పుడైనా టైం దొరికితే నాన్నకి చికెన్ ఇవన్నీ బాగా వండి పెట్టేది. ఇప్పుడు టైం దొరికితే నేను కూడా చేస్తాను, మనకి ఎప్పుడు ఒక టైం వస్తుంది. ఏ రకమైన చికెన్ అని? నాటుకోడి పులుసు ఇవన్నీ అక్కడ మన రాయలసీమ రుచులే అనమాట, రాయలసీమ రుచులే. మా అమ్మకి మళ్ళీ బయట ఫుడ్ నచ్చదు, స్వీట్స్ కానీ ఏదైనా ఇంటి ఫుడ్ బాగా ప్రిఫర్ చేస్తారు. ఓకే, రాయలసీమ రుచులైన సంగటి, శనగింజలు చట్నీ చేస్తారు మీరు? నేను మా అమ్మ చేసేవాళ్ళు. మీకు శనక్కాయలు చట్నీ చేయడం కూడా రాదా? ఎప్పుడు ట్రై చేయలేదండి. అంటే చేయలేదా అంటే ట్రై చేయలేదు. కాఫీ పెడతారా? కాఫీ వచ్చలేండి. టీ కాఫీలు పెడతారు. అయ్యో సంతోషం మేడం, అవి కూడా రావంటారు ఏమనుకున్నారు. అంటే ఆస్ట్రేలియాలో ఉన్నాం కదా, సో అక్కడ మేము వంటలు మేమే చేసుకున్నాం. ఇదొక్క విషయంలో మీరు చాలా వెనకబడ్డారు మేడం అమ్మగారికి. అది కూడా నేర్చుకుంటే సర్వం తప్పదు. త్వరలోనే అది కూడా, అంటే ఇప్పుడు మాకు టైం దొరకట్లేదు, ఏదైనా హాబీస్ దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలని టైం దొరకట్లేదు. టైం దొరికితే కంపల్సరీ నేను కూడా ట్రై చేయాలని అనుకున్నాను. ఎప్పుడైనా కజిన్స్తో కూర్చున్నప్పుడు ట్రై చేస్తాము, బట్ ఆ సిచ్యువేషన్ ఇంకా రావట్లేదు మరి. సరే మేడం. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.